పరదీప్ పోర్టులో హై అలర్ట్. నౌకలో 21 మంది పాక్ సిబ్బందిని. ఒడిశా పరదీప్ పోర్టుకు పాక్ సిబ్బందితో నౌక ఎంటీ సైరన్లో 21 మంది పాకిస్తాన్లు. భారత్ పాక్ ఉద్రిక్తత నడుమన భద్రతా కట్టుదిట్టం. ముడి చమురు అన్లోడ్ వరకు సిబ్బందికి నిర్బంధం. ఈ పాకిస్తాన్ అనేది కవ్వింపు చర్యలకు పదే పదే దిగుతుంది. ఒక్కసారి కనుక ఆ పరిస్థితి కనుక జాడిచ్చి కొడితే, భారత్ జాడిచ్చి కొట్టిందనుకో బిడ్డ, పాకిస్తాన్ ఏముండవు, తునకలైతు. ప్రపంచ పటంలో మ్యాప్ అనేది ఉండదు, పాకిస్తాన్ అనేది ఉండదు. అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. పాకిస్తాన్ అనే మ్యాప్ ఏదైతుందో ఒక 2 వేసేస్తే ఆయనతో గొయ్యి ఏర్పడుతుంది. జనాలు కూడా బతకలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఓపిక సహనం అనేది ఎవరికైనా ఎంతవరకు ఉండాలనో అంతేవరకు ఉంటుంది. అది కనుక నశిస్తే కనుక పరిస్థితి ఎట్లుంటుంది అని అంటే, ఇవాళ మోడీ రేపు యోగి, ఇవాళ మోడీ రేపు యోగి, అటువంటి పరిస్థితులు ఎదురైతాయి. దయచేసి పాకిస్తాన్కి ఒక్కటే అప్పీల్ చేస్తున్నాను, ఇట్లాంటి కవ్వింపు చర్యలు కనుక చేస్తే, ఇట్లాంటి కవ్వింపు చర్యలకు కనుక పాల్పడితే పరిణామాలు నీ ఊహకందాయి. భారత్ కొట్టే దెబ్బ పరిణామాలు నీ ఊహకందాయి. ఇంకొకటి కూడా నాకు వచ్చింది, మనసులో వచ్చింది, నేను చెప్తున్నా. సో ఇది చెప్పొద్దు కూడా.